వెల్కమ్ టు NS24 న్యూస్. నేను మీ నాగేంద్రబాబు, నాతో పాటు కోయాంకర్ వాణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిందో ఆ హామీలను నెరవేర్చేందుకు 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకంలోని ఉచిత బస్సు పథకాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి అది జరుగుతుంది. ఇప్పుడు మిగిలిన 5 గ్యారెంటీల్లో కొన్ని అంశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పేరుతో ప్రజా పాలనని ప్రజల ముందుకు దరఖాస్తులు పెట్టుకోవాలని తీసుకొని వచ్చింది. ఈ ప్రజా పాలన అనే దరఖాస్తులు ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని లేవనెత్తుతున్నాయి. జిరాక్స్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల మధ్య అయోమయంలో ప్రజలు తిరుగుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజంగా ఈ ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుందా? ఆనాడు కేసీఆర్ చేసిన అనేక పథకాలను విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల ఇబ్బందులను గమనించలేదా అనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. నిజంగా ఇందులో ఉన్న అంశాలు ఏంటి? ఈ ఈ దరఖాస్తులో ఉన్న విమర్శలు ఏంటి? ఎందుకు ఈ దరఖాస్తులో ఇలాంటి విమర్శలు తలెత్తుతున్నాయి? నిజంగా ప్రజల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి? నాతో పాటు వాణి ఉంది, మనం చర్చించే ప్రయత్నం చేద్దాం కోయాంకర్తో పాటు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రజాపాలన దరఖాస్తు ఇంటి యజమాని పేరు, మన దరఖాస్తు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అనే పేరు ఎడ్డిక్తో వచ్చింది. తర్వాత ప్రజాపాలన దరఖాస్తు అని పెట్టి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకం ఇట్లా హెడ్డింగ్ పెట్టుకొని కుటుంబ వివరాలు, ఆ వివరాల్లో ఏమున్నాయంటే దరఖాస్తుదారుని వివరాలను హెడ్డింగ్ పెట్టేసి దరఖాస్తుదారుని ఇంటి యజమాని, దరఖాస్తుదారు అంటే ఇంటి యజమాని పేరు, ఫస్ట్ ఇంటి యజమాని పేరు రాయాలి. తర్వాత స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, ఇతరులు అయితే ఇతరులు టిక్ చేయాలి. టిక్ అంటే మనం ఏమి రాయకుండా టిక్ చేయడం అనే అంశాన్ని ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో కూడా ప్రజల అయోమయంలో గురవుతున్నాయి. టిక్ అంతే, స్త్రీ అయితే స్త్రీ, టిక్ చేయాలి. తర్వాత ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, మైనార్టీ అయితే మైనార్టీ, ఇతరులు అయితే ఇతరులు, ఏదైతే అది ఇక్కడ టిక్ చేయాలి. తర్వాత మీ పుట్టిన తేదీ, మీరు ఎప్పుడు జన్మించారనేది ఇక్కడ రాయాలి. ఆధార్ కార్డ్ నంబర్, ఓకే, ఇక్కడి వరకు ఓకే రాశారు. తర్వాత రేషన్ కార్డు నంబర్. ఓకే నాగేంద్ర, రేషన్ కార్డు చెప్తున్నావు. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ప్రజలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎట్లా? చూస్తున్నారు కదా, మా యాంకర్కి వచ్చిన అనుమానమే చాలా మందికి వ్యక్తమవుతుంది. నిజంగానే రేషన్ కార్డు అవసరం లేదని బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు చెప్పినప్పటికీ, ప్రజల్లో అంశం వెళ్ళినప్పటికీ చాలా గందరగోళం రేస్తుంది. ఈ రేషన్ కార్డు అనేది ఉంటేనే ఈ మీరు చెప్పిన పథకాలు ఇంప్లిమెంట్ అవుతాయా? నిజంగానే అనిపిస్తుంది వాని. ఎందుకంటే ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ అంశాలు లబ్ధి చేకూరుతాయి, మిగిలిన వాళ్ళకు కాదు అనే అంశం నిజంగా ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఎలా నివారించాలి? ఇది ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది వాని. లేకపోతే ప్రజలు ఇదే గందరగోళం అయోమయానికి గురవుతారు. దీంట్లో చెప్పదగ్గ విషయం ఏంటంటే ఈ రేషన్ కార్డు మీద ప్రభుత్వం తొందరగా ఉండాలా నిజంగా లేదా అనేది తేల్చకపోతే ప్రభుత్వం ప్రజలు ఇదే అయోమయంలో ఉంటారు. నెక్స్ట్ అంశం కుటుంబ సభ్యుల వివరాలు. వాణి, కుటుంబ సభ్యుల వివరాలు అంటే ఎంతమంది ఉన్నారు? ఇక్కడ యజమాని దరఖాస్తు ఇంటి యజమాని పేరు రాసిండ్రు. ఆ ఇంటి యజమాని కింద ఎంతమంది ఉంటారో వాళ్ళ పేర్లు, వాళ్ళు స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు, అది ఆధార్ నెంబరు, అవన్నీ మొత్తం ఇక్కడ రాసుకోవాలి. అంటే ఈ దరఖాస్తుదారుని కుటుంబం యొక్క నలుగురు ఉంటే నలుగురు, ఇద్దరు, ముగ్గురు ఉంటే ఇక్కడ పేరు, ఇక్కడ దరఖాస్తుదారునికి సంబంధం ఏంటి, ఏం పేరు అంటే నీకేమవుతాడు? వైఫ్ అయితే వైఫ్, కొడుకైతే కొడుకు, ఇది తర్వాత మేలు అయితే మేలు, పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, పుట్టిన తేదీ, వాళ్ళ ఆధార్ నంబర్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. అంటే పారదర్శకత పేరుతో కుటుంబాల వివరణ సేకరణ చేస్తున్నారా అనే అనుమానాన్ని ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. మరి ఎందుకంటే ఈ పూర్తి ఆధార్ నంబర్ కొడితే పూర్తి వివరాలు వస్తాయి కదా. ఒక పాన్ కార్డ్ లింక్ ఉంటుంది, అకౌంట్స్ లింక్ వస్తుంది, మొత్తం పూర్తి స్థాయి వివరాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు వాళ్ళ పూర్తి సమాచారం ప్రభుత్వం తీసుకుంటుందనే విమర్శ కూడా వస్తుంది తప్పనిసరిగా. ఇది ఈ మొదటి పేజీ వివరణ. నిజంగానే ఈ రేషన్ కార్డు అనేది మరి ఎట్లుంటుంది, కొన్ని అంశాలు ఏవైతే అనుమానం ఉందో ఇదొక అనుమానం. ఇక మనం సెకండ్ పేజ్ చూద్దాం. చెప్పండి వాణి, సెకండ్ పేజ్లో ఏమున్నాయో ప్రజలకు వివరించండి. అభయహస్తం గ్యారంటీలు, పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు.
అయితే ఫస్ట్ పేజీలోది ఇక్కడ వరకు ఇచ్చిండు, ఇంకా మిగతాది సగం కూడా ఇక్కడ ఇచ్చిండు. ఇంటి నెంబర్, చిరునామా, గ్రామము, మున్సిపాలిటీ, మండలం ఏదొస్తుంది, జిల్లా, అది దాని తర్వాత మనకి ఇక్కడ నుండి సెకండ్ పేజీ స్టార్ట్ అవుతుంది. వార్డ్ నెంబర్ కూడా మనం వార్డ్ నెంబరు, జిల్లా, మండలం, గ్రామం, ఇంటి నెంబర్. ఫస్ట్ పేజ్ కి కోఆర్డినేషన్ వస్తుంది. కోఆర్డినేషన్ మనకి సెకండ్ పేజీలో అభయహస్తం గ్యారంటీలు, పథకాలు, లబ్ధి పొందడానికి వివరాలు, కావలసిన పథకాల లబ్ధి కొరకు చేయండి అంట. దీంట్లో మహాలక్ష్మి పథకం ప్రతి నెల 22,500 ఆర్థిక సహాయం, 500కు గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య. ఇక్కడే కొన్ని అనుమానాలు. గ్యాస్ సిలిండర్ల సంఖ్య, రేషన్ కార్డు ఆల్రెడీ మనం అది చెప్పాము. ఈ రెండు కలెక్షన్లు, ఈ గ్యాస్ కలెక్షన్ నంబర్స్ పూర్తి స్థాయి వివరాలు ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకోదలుచుకుంది. కానీ మీ సేవా కేంద్రంలో అప్లికేషన్ లేదు, ప్రజల వద్దకే ప్రజా పరిపాలన అన్నప్పటికీ ఇంత స్థాయి వివరాలు తీసుకొని ప్రజలను అయోమయంలో పడేస్తుంది. గ్యాస్ కనెక్షన్లపై 500కే గ్యాస్ సిలిండర్లు అంటే ఇప్పుడు వాని మరి గ్యాస్, ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే గ్యాస్ సిలిండర్ 500 వస్తుందంటారా? ప్రజలు అందుకే అయోమయ స్థితిలో ఉన్నారు. అంటే మాకు రేషన్ కార్డు ఉండాలా లేదా అంటే ప్రతిదానికి కూడా మనకు రేషన్ కార్డు, తెల్ల కార్డుది కనెక్షన్ ఇచ్చిండు. మరి దాంట్లోనే కదా ప్రజలు కొట్టుకొచ్చేది ఈ కనెక్షన్. ఇప్పుడు ఇది పూర్తి స్థాయిలో గందరగోళంలో పడేసిందనే చెప్పాలి. ఇది మేమంటున్న మాట కాదు, ప్రజలు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న మాట. నిజంగానే ఇక్కడ గ్యాస్ రేషన్ కార్డు పెట్టడం, ఇక్కడ గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఒకటి పెట్టడం, ఇక్కడ సరఫరా కంపెనీ పేరు, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకోవడం ఇదొకటి. నెక్స్ట్ చెప్పండి. రైతు భరోసా పథకం అంట. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 కింద రైతు, కౌలు రైతు, పట్టాదారు పాస్ పుస్తకం నంబరు, సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నెంబరు, విస్తీర్ణం, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000, ఉపాధి హామీ కార్డు నెంబరు అంట. ఇక్కడే కొన్ని అంశాలు మనకు రైతు భరోసాలో కనిపిస్తున్నాయి. మనము రైతు భరోసాకు 15,000 ఓకే ప్రభుత్వం చెప్పింది, ఇవ్వాల్సిందే, ఇస్తాను చెప్తున్నాం, సంతోషం. కానీ రైతుల, కౌలు రైతుల ఇది ఎట్లా గుర్తిస్తాం? ప్రభుత్వం కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తారు అనేది ఒక పెద్ద అంశం. ఇలా ఇందులో పొందుపరచకపోవడం అనేది కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తుంది? ఇప్పుడు రైతు టిక్ చేస్తాడు, కౌలు రైతు టిక్ చేస్తాడు. ఇందులో ఏ దాంతో పట్టా పాస్ పుస్తకం పెడతారు, కౌలు రైతు అని వేరేటోళ్ళ పేరులో గుర్తిస్తారు అనేది కొంచెం అయోమయంలో ఉంది. మళ్ళీ నెక్స్ట్ సాగు చేసిన వారి డీటెయిల్స్ ఇవి. వ్యవసాయ కూలీలకు 12,000 అని ఏదైతే పెట్టారో దీంట్లో కూడా ఒక అయోమయం ఉంది. ఏంటంటే ఉపాధి హామీ కార్డు ఉన్న నంబర్ రాయాలి. అంటే అందరు కూలీలకు కాదు ఇది ఇచ్చేది. దీంట్లో కూడా మీరు కార్డు ఉంటేనే, అంటే ప్రతి దాంట్లో స్పష్టంగా ఒక గుర్తింపు కార్డు యొక్క నంబర్ని ప్రభుత్వం అడుగుతుంది. నువ్వు కూలీ అయితే నీకు వస్తుందని ఆశపడకు, వ్యవసాయ కూలీ ఏటా అయితే నీకు 12,000 వస్తే అని ఆశపడకు, నీకు గుర్తింపు కార్డు నంబర్ ఉండానే మాత్రమే వస్తుంది. ఒక మెలిక ప్రభుత్వం పెడుతుంది అనే విమర్శ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇట్లా చాలా అంశాల్లో విమర్శలు వస్తున్నాయి. తర్వాత చెప్పండి. ఇల్లు పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం, అమరవీరులు మరియు ఉద్యమకారులకు 200 గజాల ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబం, అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం అంట, ఎఫ్ఆర్ఐ నెంబరు, డెత్ సర్టిఫికెట్ నెంబరు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవును కాదు. ఇక్కడ అయినచో సంబంధిత ఎఫ్ఆర్ఐ నెంబరు మరియు సంవత్సరం అంట. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధిత వివరాలు, శిక్షాకాలం. అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే ఇక్కడ అవును కాదు అని ఇచ్చిండు, అది ఓకే. అమరవీరులు మరియు ఉద్యమకారులకు అంటే దీంట్లో ఉద్యమం జరిగే సమయంలో అమరవీరులైన ఓకే, వాళ్ళది వాళ్ళ ఇంటి సభ్యులది రాస్తారు. ఉద్యమకారులకు అంటే దాంట్లో వివిధ రకాలుగా కూడా పాల్గొన్న కళాకారులు కూడా, కళల ద్వారా కూడా ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్ గా ఇప్పుడు ఉద్యమకారులు అంటే ఓన్లీ ఇప్పుడు దాని గురించే ఉద్యమం చేసే వాళ్ళు ఉన్నారు, దాంట్లో క్లారిటీ అన్నది లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది అమరులయ్యారు, అనేక మంది ఉద్యమకారులు కేసుల బారిన పడ్డారు, అనేక మంది ఉద్యమకారులు కేసుల నుండి తప్పించుకొని కూడా, అంటే అలాంటి కేసులు కాకుండా కూడా అనేక ఉద్యోగాలు కూడా, ఆర్టీసీ కార్మికులు అయితేనేమి, కళాకారులు అయితేనేమి, మన ఉద్యోగ సంఘాలు అయితేనేమి,
ప్రతి ఒక్కరు చాలా ఉద్యమం చేశారు. ఎలా గుర్తిస్తారు ఉద్యమకారుల్ని? ఎఫ్ఐఆర్ అయితేనే ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు మాత్రమే లబ్ధి చేస్తారా? మిగిలిన ఉద్యమకారుల పరిస్థితి ఏంటి? మేము ఉద్యమకారుల మాట వాళ్ళకి ఇస్తారా లేదా ఏంటనేది చాలా అనుమానంతో కూడింది. దీంట్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఉద్యమకారులకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా మంది చాలా ఉద్యమకారులు సంఘటితంగా ఉన్నారు. కళాకారులు అయితేనేమి, అసంఘటిత కార్మికుల అసంఘటిత కార్మికుల రంగం అయితే ఏంటి, చాలా మంది ఒక గృహంగా ఉద్యమం చేశామని పోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనే ఉద్యమకారులకు సంబంధించి చాలా మంది రేవంత్ రెడ్డి గారు గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమంలో లేవన్నప్పుడు నేను ఉద్యమం చేశాను రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటారు. అంటే అలా చెప్పుకునే ఉద్యమకారులు 4 కోట్ల మంది తెలంగాణ చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎలా గుర్తిస్తారనేది బిగ్ మిస్టేక్. అందులో కొంతమందికి చేస్తారా అనేది ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 రోజులు కూడా కాదు. 20 రోజుల్లోనే ప్రభుత్వంపై ఇన్ని ప్రశ్నలు సంధించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం 20 రోజుల్లోనే విఫలం అవుతుందా అంటే ప్రతిపక్షాలు విఫలమవుతున్న విమర్శలు చేస్తున్నాయి. నిజంగా కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే అని ప్రజలు ఈరోజు అనుకుంటున్నారా అంటే నిజమైన సమాధానాలు బయట వ్యక్తమవుతున్నాయి. మేము చెప్పేది కాదు, ప్రజలు విమర్శిస్తున్నారు. ఇది ప్రభుత్వం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే టీఆర్ఎస్ఏ మేలు, కాంగ్రెస్ని ఎందుకు తెచ్చుకున్నామనే విమర్శలు ప్రజల్లో వ్యక్తమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి. ఇది ఉద్యమకారులకు సంబంధించి. ఇది ఎందుకంటే అత్యంత ప్రధానమైన అంశం. ఉద్యమకారులం అనేది అత్యంత సెన్సిటివ్ అంశం. ఈ ఉద్యమకారులు అనే పదం వచ్చినప్పుడల్లా ప్రజల్లో ఒక భావోద్వేగాలు నచ్చుతాయి. నేను ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కేసులకు వెళ్ళి కేసుల నుంచి తప్పించుకొని అనేక ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ అంశం భావోద్వేగాలకు సంబంధించిన అంశం. ఈ అంశాన్ని ప్రభుత్వం ఒక మంచి కోణంలో చూసి నిజమైన ఉద్యమకారులను గుర్తించి అన్ని రంగాల్లో, కళాకారులు అయితేనేమి, జర్నలిస్టులలో అయితేనేమి, అన్ని రంగాల్లో, ఆర్టీసీ కార్మికులు అయితేనేమి, ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి, చాలా రంగాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు. కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఏదో కేసులు పెట్టుకున్న కొంతమంది 100 మంది 200 మంది చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదు అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దీనిపై మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న భవిష్యత్తులో మనం వేచి చూద్దాం. దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను బట్టి ఎలా ఉంటుందో మనం చూద్దాం. మనం కూడా దాన్ని టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత పేజీ ఏదైతే ఉందో చెప్పాలి. అలాగే గృహజ్యోతి పథకం, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 1.1 నెలసరి గృహ విద్యుత్ వినియోగం, 100 యూనిట్లు, 100 to 200 యూనిట్లు, 200 యూనిట్ల పైన 1.2 గృహ వినియోగ విద్యుత్, మీటర్ కనెక్షన్ సంఖ్య. అంటే ఇది అర్థం కావట్లేదు. నార్మల్గా జీవించే ప్రజలకు 200 యూనిట్లు అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఈ రీడింగ్ అనేది ఇప్పుడు విద్యుత్ శాఖ దగ్గరికి తెలుసుకొని ఆ రీడింగ్ మనం రాయాలా? ఈ విద్యుత్ రాసిన వాళ్ళే కూడా ఈ 200 యూనిట్లే అంటే మళ్ళీ మొదటి పేజీకి అంశం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈ రేషన్ కార్డు. ఎక్కడ పథకం చూసినా ముందు ఈ రేషన్ కార్డు అనే అంశం ఈ అన్ని పదాలకు వర్తిస్తుంది. కాబట్టి ఈ 200 యూనిట్లు కూడా ఆ 200 యూనిట్లు కూడా ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వర్తిస్తుందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. మళ్ళీ ఈ 200 యూనిట్లు అనేది ఎట్లా గుర్తించి రాయాలి, మళ్ళీ గృహజ్యోతి వినియోగాన్ని కనెక్ట్ చేయాలి. కానీ ఇది తీవ్ర గందరగోళమైన అంశంగానే మిగిలిపోయింది. ఒక క్లారిటీ లేదు. ఏదైతే ఈ ప్రభుత్వం ఈ పథకాలతో ఇచ్చిందో దరఖాస్తులు అనేది క్లారిటీ లేదు. ప్రజలు తీవ్ర గందరగోళం వ్యక్తం చేస్తుంది. నెక్స్ట్ చేయూత పథకం. చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పింఛన్ 6,000 పొందేందుకు ఈ కింది వివరాలను తెలపండి. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు. అంటే ముందు పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదంట. అలాగే ఇక్కడ ఇచ్చిండు మనకి ఆప్షన్స్. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ నెంబరు అంట. ఇతరులు వృద్ధాప్యం, గీతా కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులకు జీవనాభృతి, ఒంటరి మహిళ జీవనాభృతి, వితంతు, చేనేత కార్మికులకు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ తాకేదారులు జీవనాభృతి. ఓకే, బీడీ ఠేకేదారులకు ఇవి ఒక పింఛన్లో ఏర్పాటు చేశారు. దివ్యాంగుడు టిక్ ఇవ్వాలి, సదరన్ సర్టిఫికేట్ నంబర్ రాయాలి. ఇక్కడ మీరు ఏ పింఛన్కి అయితే అప్లై చేస్తున్నారో ఈ అన్ని అంశాల్లో
వృద్ధాప్యం వృద్ధాప్యం, గీత కార్మికులు గీత కార్మికులు, మీరు ఇందులో అది టిక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇది ఓకే. ఈ అంశాలు ఇట్లుంటే, ఈ దరఖాస్తు పేపర్ యొక్క అంశాలు ఇట్లుంటే, ప్రజలు అయోమయం పడుతున్న తెల్ల రేషన్ కార్డుతో పాటు ఈ టిక్కుల అంశం, అధికారులు ప్రజలు జనాభా ఒక్కసారి అధికారుల మీద పడిపోవడంతో అధికారులకు ఇబ్బంది, ఈ అంశాన్ని చేయడం లేకపోవడం రేషన్ కార్డుకి ఇబ్బంది. ఇది ఈ కోణం ఒకవైపు అయితే, మీ సేవా కేంద్రాల వద్ద తాకిడి ఇంకొక విషయం. మీ సేవా కేంద్రాల వద్ద ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటూ దోపిడీ ఇంకొక కోణం. విపరీతంగా మీ సేవ వైపు వెళ్ళిపోతున్నారు. మరి ఎక్కడ ఈ సర్టిఫికేట్లో ఇన్కమ్ పెట్టాలి, క్యాస్ట్ పెట్టాలి, ఇలాంటి ఒక సర్టిఫికేట్లు జతపరచాలని లేకపోయినప్పటికీ ప్రజలు ఇక్కడ పెట్టాలి అని ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఆ ప్రచారాన్ని నమ్మి ప్రజలు ఇన్కమ్, క్యాస్ట్, మిగిలిన సర్టిఫికేట్ల కోసం మీ సేవా కేంద్రాల వద్ద క్యూ కట్టారు. మరి ఎందుకోసం ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి? ఏది నిజం? మరి మేము చూస్తున్న ఈ దరఖాస్తులు అయితే ఎక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కానీ, మిగిలిన వివరాలు కానీ ఇందులో పొందుపరచండి అని ఎక్కడ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి మీరెందుకు ప్రజలారా మీ సేవా కేంద్రాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారని మేము అడుగుతున్నాము. మేము ఇక్కడ వివరాలు లేవా, మీకు దృష్టికి తీసుకురావట్లేదా, అధికారులు దీని మీద అవగాహన చేయట్లేదా అంటే నిజంగానే ఇది చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి దీని మీద అధికారులకు కూడా వాళ్ళని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మీ ఇంటికే పాలన అందిస్తామని. కాదు, మిమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టారు. ఈరోజు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్క రోజుకి ఇంత గందరగోళం అయితే ఇంకా 6వ తారీఖు వరకు ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారు. ఒక్కసారి ఏ ప్రాంతానికి వెళ్ళైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ ఒక్కసారి చూడండి. ఈ ప్రభుత్వం వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది, 20 రోజుల్లోనే ఈ ప్రభుత్వానికి ఓటెందుకు వేసామరా నాయన అని ప్రజలు అనుకునే సిచ్యువేషన్ వస్తుందని ప్రతిపక్షాలు మిమ్మల్ని విమర్శిస్తున్నాయి. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని వీలైనంత తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని కానీ మనం ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఈ రేషన్ కార్డు సంగతి అయితే ఏంది, మిగిలిన ఈ ఉద్యమకారుల సంగతి అయితే ఏంది, మిగిలిన అంశాలు ఏమైనా చెప్తే ఆహ్వానించాలి. ఇచ్చిన దాంట్లో ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజల దగ్గరికే పాలన తెస్తా అని మనకు హామీలు ఇచ్చిండు. హామీలు కూడా ఒకటొకటి నెరవేర్చుకుంటూ వచ్చిండు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తుంది. ఈ లిస్ట్లో ఉన్న దాన్ని కూడా ప్రతి ఒక్క ప్రజలకి ఒక్కొక్కరికి కూడా క్లారిటీ అన్నది ఇవ్వాలని కోరుచున్నాము. అంతే, ఇప్పుడు వాణి చెప్పినట్టు క్లారిటీ అయితే ప్రజలకు రావాలి. ప్రజలకు క్లారిటీ రాకపోతే ఈ ప్రభుత్వం ముద్దాయిగా ప్రజల పక్షం నిలవక తప్పదు. ప్రతిపక్షాల గొంతు తర్వాత మీరు విమర్శ పాలవుతారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ ప్రశ్నిస్తుంది. మీడియాగా మా వంతు మా బాధ్యత, మీడియాగా మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరు ఇచ్చిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. మీరు ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో అమలు చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి, ప్రజలు కోరుతున్నారు. కాబట్టి వీటిని అమలు చేసే విధానంలో మాత్రం అనేక సందేహాలు, అనేక అవి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం వీటిని పూర్తి స్థాయిలో ఎవరైనా మీ మంత్రులు కానీ, మీ ఎవరైనా కానీ స్పందించి వారు వెంటనే దీనిపై ఒక వివరణ ఇవ్వాల్సిందిగా ప్రజలు కోరుతూ దీన్ని చేయాల్సిన బాధ్యత అయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఉందని మేము తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ NS24 న్యూస్ ఛానల్. ప్రతి క్షణం ప్రజల కోసం.